ఏంటండి ఆ సౌండు? ఇక్కడ డైలాగ్ ఏంటో మిస్ అయిపోయే. ఏంటండి ఆ సౌండు? ఇక్కడ డైలాగ్ ఏంటో మిస్ అయిపోయే. కనీసం ఉమెన్స్ డే నాడైనా మీ ఆవిడకి మీ చేత్తో ప్రేమగా వండి పెట్టండి. మిగతా రోజులు నీ మొగుడొచ్చి వండి పెడుతున్నాడా ఏంటి? ఈరోజు ఆదివారం, బ్యాంకులు సెలవు. రేపు రండి. రోజు వాట్సాప్పుల్లో వస్తున్న వందలాది నీతులు చాలవా బాబాయ్ గొప్ప వాళ్ళు అవ్వడానికి? అందుకే స్కూల్ మాన్పించి అవే నేర్పిస్తున్నాను. భార్య: ఈ మధ్య మనుషుల్లో మానవత్వం లేకుండా పోతుంది. భర్త: ఏమైందే అంత కోపంగా ఉన్నావు? భార్య: సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుంటే బస్సు అసలు ఖాళీ లేదు. నా పక్కన నిల్చున్న ఆవిడను చూసి కండక్టర్ లేచి సీటిచ్చాడు. నేను డ్రైవర్ సీటును అడిగితే ఇవ్వకపోగా బస్సులో ఉన్న వాళ్ళంతా నన్ను తిట్టి కిందికి దించేశారు. బ్యాంకును దోచుకుందామని లోపలికి వెళ్ళిన హరి: లాకర్ మీద దయచేసి పేల్చడమో కోయడమో చేయకండి. హ్యాండిల్ తిప్పితే చాలు తలుపు తెరుచుకుంటుంది అని రాసుండడంతో హ్యాండిల్ తిప్పాడు. వెంటనే ఒక ఇసుక బస్తా నెత్తిమీద పడి అలారం మోగింది. పోలీసులు వచ్చి జీపులో వేసుకొని వెళ్తుండగా హరి ఇలా అనుకున్నాడు: ఏం మనుషులో ఏమో, ఈ రోజులలో నమ్మించి మోసం చేయడం మామూలైపోతుంది. పిన్నిగారు, మీ కొత్త కోడలి పిల్ల ఎలా ఉంది అని అడిగింది మీడియా మీనాక్షి. బ్రహ్మాండంగా ఉంది. చాలా కష్టపడే తత్వం గల పిల్ల. రాత్రింబవళ్ళు పనిలోనే ఉంటుంది. క్యాండీ క్రష్ 452 లెవెల్కి చేరుకుంది తెలుసా? వాట్సాప్లో 25 గ్రూపులు నడుపుతుంది. ఫేస్బుక్లో 5,000 మంది ఫ్రెండ్సు, 10,000 మంది ఫాలోవర్సు ఉన్నారు. ఓ 16 గ్రూపులకి అడ్మిషన్. అందుకే రేపటి నుంచి బాదం పాలు, డ్రై ఫ్రూట్స్ పెడదామని అనుకుంటున్నాను అంది గుక్క తిప్పుకోకుండా అల్పేశ్వరి. నాన్న భుజాల నుండి దిగక ముందే రెడీగా కాన్వెంట్ బస్సు. అమ్మ 25 ఏళ్ల నుండి బయటకు రాకముందే స్వాగతమిచ్చే చదువుల ఒత్తిళ్లు. పిల్లలకు చదువుల భారం, తల్లిదండ్రులకు చదివింపుల భారం.